బాయ్ ఎట్లుర్రు అందరూ అంతా మంచేనా? స్కిప్ కొట్టే ముందు రాగురి నేను ఒక్క మాట చెప్తా. హైదరాబాద్ పక్కనే తెలంగాణ సత్తా చూపిన ఒక కిరాకు కోట గురించి పట్టుకొచ్చిన. దాన్ని చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది అంతే. మనం చూసేడువే వరంగల్ కోట, దాని లెక్క వేరే లెవెల్ ఉంటది. ఒకప్పుడు ఓరుగల్ అంటేనే గిట్లుండేదట అని ప్రపంచానికి తెలిసింది. దీని స్టోరీల రాణి ఉంది, కిలాడి బుర్ర ఉంది, ఇంకా 3 లెవెల్ల సెక్యూరిటీ ఉంది. ఈడ ఒక్క రాయిని పట్టుకున్న దాని వెనకాల 800 ఏండ్ల స్టోరీ చెప్తుంది. ఈ కోట కట్టిన కాకతీయుల లెక్కనే ఈ వీడియో కూడా దంచుతుంది. సరే ఎక్కువ లేట్ చేయకుండా మీ సెక్యూరిటీ బెల్టులు కట్టుకోర్రి. మరి మనం టైం మిషన్ ఎక్కి డైరెక్ట్ గా కాకతీయుల రాజధానికి పోదాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరవకులు. మరి వరంగల్ గుట్టురాటి చేద్దాం పదండ్రి. మరి మీకు తెలుసా వరంగల్ ఎవ్వరు ఎట్లా పడితే అట్లా వచ్చి పట్టుకునేటోడే కాదట. ఎందుకంటే దీనికి సెక్యూరిటీ వేరే ఉంటది. మొత్తం 3 లెవెల్ల డిఫెన్స్ ఉందట. మొదటిది ఆ బయట ఉన్న పెద్ద మట్టి గోడ చూసిర్రా, అదే మొదటి సెక్యూరిటీ. శత్రువులు ఎట్లనైనా ఈ గోడ ఎక్కనికి ప్రయత్నించాలి. సగం మంది ఎక్కేసరికి ఆయాసంతో చచ్చిపోవాలి. ఇక ఆ తర్వాతే వస్తది పెద్ద రాతి గోడ, గ్రనైట్ రాళ్లతోటి కట్టిన గోడది. ఈడనే అర్థమవుతాంది ఇది మామూలు కోట కాదు, ఓరుగల్లు అని ఎందుకన్నారు అని. ఇక్కడ అడుగు పెడితే తిరిగి ఉండదట. ఇక 3వ లెవెల్, ఇది సెంట్రల్ హార్ట్ అన్నట్టు. లోపల ఉన్న గుండ్రటి రాతి కోట కూడా ఇది మస్తు ఉంటది. మొత్తం 45 బురుజులుంటాయి దీనికి. ఇంకో కిరాకు విషయం ఏంటంటే కొన్ని రాళ్లను సిమెంట్ లేకుండానే పర్ఫెక్ట్ గా సెట్ చేసిండ్రంట. వాళ్ళ ఇంజనీర్ కి దండం పెట్టాలి కదా. ఇక అసలు ఆలోచించండ్రి, మట్టి గోడ, కందకం, 2 రాతి గోడలు, ఇదంతా చూస్తాంటే కాకతీయులు ఎంత కిలాడీలో అర్థమైతుంది కదా. మీరు ఈ కోట మీద దాడి చేయాల్సి వస్తే మరి మీరే లెవెల్లో ఆగిపోయేటోళ్ళు ఆగిపోతారా? లోపలికి పోయి మన కాకతీయులను ఇక కామెంట్లలో చెప్పుర్రి. మరి కోట గురించి మాట్లాడినప్పుడు ఈమె గురించి మాట్లాడకపోతే మన చరిత్రకే అవమానం. ఆమెనే రాణి రుద్రమదేవి. ఈమె మామూలు పర్సన్ కాదు బాయ్. ఈడ మగవాళ్లే పాలించే కాలంలో సింహాసనం ఎక్కి రాజు లెక్కనే రాజ్యం నడిపింది. ఆమె పేరు రుద్రదేవుడు అని పెట్టుకోవాల్సి వచ్చింది తెలుసా. ఆమె పవర్ అట్లాంటిది. మరి ఆమె దొడ్డ నాయకురాలు, దొడ్డ సైన్యాధికారి. ఈ కోట పటిష్టంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఆమెనే. ఢిల్లీ నుంచి ఎంత మంది దాడులు చేసినా ఆమెనే గట్టిగా నిలబడ్డదట. నిజం చెప్పాలంటే రుద్రమాదేవి పీరియడ్లనే వరంగల్ అదుర్స్ అనిపించింది. కళలు, వ్యాపారం, ఇంకా కోట బలం అంతా ఆమె పుణ్యమే. మీకు తెలుసా అట్లాంటి చరిత్రలో ఒక రాణి ధైర్యంగా నిలబడడం, చరిత్రను మార్చడం ఎంత మస్తుంటదో కదా. ఇక గోడల సంగతి సరే, మరి లోపలికి వస్తే మనసు పట్టుకొని కూర్చోవాలి. ఈ 4 కీర్తి తోరణాలు చూసిర్రా, ఆ తోరణాలకే వేరే ఫ్యాన్ బేస్ ఉంది. ఇవే మన తెలంగాణ చిహ్నం కూడా. ప్రతి తోరణం మీద డిజైన్, శిల్పాలు చూస్తే మైండ్ పోతది. హంసలు, జంతువులు, మనుషులు అట్లా ఏదేదో ఎక్కిండ్రు. ఆనాటి కళ అంతా ఈడనే కనిపిస్తుంది. మీరు ఎప్పుడున్నా అంత దగ్గరగా చూసిండ్రా మరిది. ఈ 4 తోరణాల మధ్యలో ఒక మెయిన్ టెంపుల్ ఉండేదట. అదే స్వయంభూ శివలింగం. దురదృష్టం ఏంటంటే దండయాత్రల టైంలో ఆ టెంపుల్ ను కూల్చేసిండ్రంట. కానీ దాని గొప్పతనం మాత్రం ఈ శిథిలాలలో కూడా కనిపిస్తుంది. ఆ శివాలయం ముందు ఈడ కూర్చొని చూడుండ్రి, నల్లటి నంది విగ్రహం భలే ఉంటది. దాదాపు పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు ఈ ప్లేస్ ఎంత పవిత్రంగా ఉండేదో అర్థమైతుంది కదా. నేను చెప్పబోయేది ఉంటే మీ మెదడులో చిన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. మరి కాకతీయుల దగ్గర దొంగ టెక్నాలజీ ఉందా అంటే చూడండి. ఈ కోటలో ఉన్న నల్లటి రాతి స్తంభాలను చూసిండ్రా ఎట్లున్నాయి? పర్ఫెక్ట్ గా రౌండ్ గా, పర్ఫెక్ట్ గా స్మూత్ ఉన్నాయి కదా. అసలు 800 ఏండ్ల కిందట కటింగ్ మిషన్లు లేవు, పాలిషింగ్ మిషన్లు లేవు. మరి ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఎట్లా వచ్చిందంటారు? కొంతమంది ఆర్కిటెక్ట్లు ఏమంటున్నారంటే ఈ రాయిని ఇంత స్మూత్ గా వేయాలంటే నిమిషానికి 2000 రౌండ్లు తిప్పాలట. ఇది మనిషి శక్తితో సాధ్యమవుతుందా? మరి అంటే వాళ్ళ దగ్గర ఏదో సీక్రెట్ టెక్నాలజీ ఉండాలి. ఆ టెక్నాలజీని మనం మర్చిపోయి ఉంటామా?
ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ నీటి పారుదల వ్యవస్థ. వర్షం నీటిని కూడా వేస్ట్ చేయకుండా కాలువల ద్వారా కోట లోపలికే తీసుకుపోయి రిజర్వాయర్లలో స్టోర్ చేసేటోళ్ళట. అంటే వాళ్ళ కటింగ్ మాస్టర్లే కాదు, ఇంజనీరింగ్ మాస్టర్లు కూడా. మీకు నిజంగా అనిపిస్తుందా ఈడ ఏదో దొంగ టెక్నాలజీ ఉండేదని? కింద ఫైర్ ఎమోజీ పెట్టిరు మరి, అదే కామెంట్లల్లా. ఇక ఎంత స్ట్రాంగ్ కోట అయినా టైం బాగాలేనప్పుడు లొంగిపోవాల్సిందే. అట్లనే 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు దండయాత్రలు చేసి వరంగల్ను పట్టుకున్నారు. అందుకే ఇవాళ మనం దాన్ని శిథిలాలుగా చూస్తాను. అయినా గాని వరంగల్ కోట అనేది ఒక లెసన్. అది మనకు కాకతీయుల తెలివిని, రాణి రుద్రమదేవి దమ్ముని, మన తెలంగాణ సత్తాను చెప్తుంది. మీరు ఈ కోటకు పోతే ఏం చేస్తారు? దగ్గరలోనే 1000 స్తంభాల గుడి ఉంది, అస్సలు మిస్ కావద్దు మరి. ఇంకా లోకల్ గైడ్ ని పట్టుకుంటే ఈ రాళ్ళు కూడా మనతో మాట్లాడినట్టు అనిపిస్తాయి. ఫైనల్ గా వరంగల్ అంటే ఒక రాయి నుంచి పుట్టిన రాజ్యం. ఎంత స్ట్రాంగ్ కదా. సరే దోస్తులు, ఈ స్టోరీలో నీకు ఈ దేని గురించి ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది? రాణి గురించా, 3 లెవెల్ల సెక్యూరిటీ గురించా? కామెంట్లలో నాకు ఖచ్చితంగా చెప్పుర్రి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయరు. మరి నెక్స్ట్ టైం ఇంకో కిరాక్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఉంటా మరి, బాయ్.